హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎంఎస్ ధోని కెప్టెన్సీలో 5 సార్లు ట్రోఫీని గెలుచుకున్న చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ చరిత్రలో సంయుక్తంగా అత్యంత విజయవంతమైన జట్టుగా నిలిచింది. అయితే సిఎస్కే ఐపీఎల్ 2024లో ప్లే ఆఫ్స్కు కూడా అర్హత సాధించలేకపోయింది. కానీ రుతురాజ్ గైక్వాడ్ మాత్రం తన కెప్టెన్సీతో అభిమానుల హృదయాలను గెలుచుకోవడంలో ఖచ్చితంగా సక్సెస్ అయ్యాడు. వచ్చే ఐపీఎల్ సీజన్కు ముందు మెగా వేలం నిర్వహించనున్నారు. ఇతర జట్ల మాదిరిగానే చెన్నై కూడా తన ఆటగాళ్లలో కొందరిని మాత్రమే ఉంచుకునే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో చెన్నై జట్టు బ్యాలెన్స్ కూడా దెబ్బతినే అవకాశం ఉంది. అదే సమయంలో ఐపీఎల్ 2025 మెగా వేలంలో సిఎస్కే ఎలాంటి వ్యూహాన్ని ఉపయోగిస్తుందో చూడటం కూడా ఆసక్తికరంగా ఉంటుంది. ఐపీఎల్ 2025 మెగా వేలంలో సిఎస్కే లక్ష్యంగా చేసుకోగల 3 బలమైన ఆల్రౌండర్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. మన మ్యాక్సీ ప్రొడక్షన్ టెలిగ్రామ్ ఛానల్ అయితే ఐపీఎల్ మరియు T20 వరల్డ్ కప్లో 100కి 95% అయితే కరెక్ట్ ప్రొడక్షన్ అయితే ఇవ్వడం జరిగింది. మన టెలిగ్రామ్ ఛానల్లో మ్యాచ్ విన్నరే కాకుండా టాస్ విన్నర్ ఎవరనేది కూడా చెప్తాము. అండ్ అలానే ఎప్పుడు ఎంట్రీ తీసుకోవాలి, ఎప్పుడు బుక్ సెట్ చేయాలి, ఎప్పుడు లాస్ కట్ చేయాలి అనేది పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. టాప్ 10లో ఉన్నటువంటి టెలిగ్రామ్ ఛానల్స్లో మన మ్యాక్సీ ప్రొడక్షన్ టెలిగ్రామ్ ఛానల్ కూడా ఒకటనమాట. మీరు కనుక మన మ్యాక్సీ ప్రొడక్షన్ టెలిగ్రామ్ ఛానల్ కనుక ఫాలో అయితే ప్రతి మ్యాచ్లో డబ్బులు సంపాదించుకోవచ్చు. మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లోను అండ్ ఛానల్ బయోలోనూ ఉంది. వెళ్ళి వెంటనే క్లిక్ చేసి మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. ఇక మనం మెయిన్ టాపిక్లో కనుక వెళ్ళినట్లయితే నెంబర్ 3 వాషింగ్టన్ సుందర్. ప్రస్తుతం సన్ రైజ్ హైదరాబాద్ జట్టులో ఉన్న భారత జట్టు యువ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ ఈ జాబితాలో చేరాడు. సుందర్ 2022 నుంచి హైదరాబాద్ జట్టులో ఉన్నాడు. కానీ ఈ కాలంలో అతనికి నిరంతరం ఆడే అవకాశం రాలేదు. ఈ కారణంగా అతను ఐపీఎల్లో తన ప్రభావాన్ని వదిలివేయడంలో విజయవంతం కాలేదు. మెగా వేలంలో సిఎస్కే సుందర్ని టార్గెట్ చేయగలదు. తన అద్భుతమైన బౌలింగ్తో పాటు వాషింగ్టన్ సుందర్ తన అద్భుతమైన బ్యాటింగ్కు కూడా పేరుగాంచాడు. ఇక నెంబర్ 2 లియాన్ లివింగ్స్టోన్. గత కొన్ని సీజన్లలో పంజాబ్ కింగ్స్ జట్టులో భాగమైన బలమైన ఆల్రౌండర్లలో ఇంగ్లాండ్ జట్టుకు చెందిన లియాన్ లివింగ్స్టోన్ కూడా పేరుగాంచాడు. మెగా వేలానికి ముందే ఫ్రాంచైజీ అతన్ని విడుదల చేస్తుందనే ఆశ అందరిలో ఉంది. సిఎస్కే మెగా వేలంలో లివింగ్స్టోన్ను కూడా టార్గెట్ చేయగలదు. ఐపీఎల్లే కాకుండా అతను ఇతర T20 లీగ్లలో కూడా ఆడుతున్నాడు. ఇంగ్లాండ్ జాతీయ జట్టులో కూడా కీలక సభ్యుడు. లివింగ్స్టోన్ సిఎస్కే జట్టుకు ఫినిషర్ పాత్రను కూడా పోషించగలడు అనే ఉద్దేశంతో సిఎస్కే టీం లివింగ్స్టోన్ పైన కన్నువేసింది. అంటే నెంబర్ 1 రవిచంద్రన్ అశ్విన్. రవిచంద్రన్ అశ్విన్ తన ఐపీఎల్ కెరీర్ని చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడుతూ ప్రారంభించాడు. అతను 2008 నుంచి 2015 వరకు ఈ ఫ్రాంచైజీలో ముఖ్యమైన సభ్యుడు. రాజస్థాన్ రాయల్స్ అశ్విన్కు బదులుగా తమ ఇతర కీలక ఆటగాళ్లను కొనసాగించేందుకు ఇష్టపడుతుంది. మెగా వేలంలో సిఎస్కే తన మాజీ ఆటగాడిని మళ్ళీ టార్గెట్ చేయవచ్చు. అశ్విన్ కూడా మరోసారి చెన్నై జట్టులోకి రావడం చాలా సంతోషంగా ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈసారి సిఎస్కే టీం రవిచంద్రన్ అశ్విన్ పైన కూడా కన్నేసినట్లు తెలుస్తుంది. ఈసారి మెగా వేలంలో సిఎస్కే టీం ఈ 3 ఆల్రౌండర్లలో ఎవరో ఒకరిని సొంతం చేసుకోవాలని ప్లాన్లు అయితే ఉంది. ఈ 3 ఆల్రౌండర్లలో సిఎస్కే టీం ఏ ప్లేయర్ని సొంతం చేసుకుంటే టీం స్ట్రాంగ్ అవుతుందో ఆ ప్లేయర్ ఎవరో కింద కామెంట్ చేయండి. సో ఇదిగా ఇవాల్టి వీడియో అయితే. సో మీరు ఇలానే డైలీ క్రికెట్ అప్డేట్స్ అనేవి తెలుసుకుంటూ ఉండాలంటే మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ఈ వీడియో డిస్క్రిప్షన్లోను అండ్ మన ఛానల్ బయోలో ఉంది. వెళ్ళి వెంటనే క్లిక్ చేసి మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. హ్యావ్ ఎ నైస్ డే గైస్.